ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రతికినంతకాలం అతన్ని ఓడించడానికి దెబ్బతీయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. చేతకాక చంపేశాడు. ఇప్పుడు వాడు కూడా లేడు, చనిపోయాడు. కానీ వాడు కొడుకు మాత్రం వర్ధన్ ఫ్యామిలీని లేకుండా చేయాలనే పగతో ఉన్నాడని అర్థమవుతోంది. వర్ధన్ ఫ్యామిలీ. హలో, చెప్పండి. వాడెక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ అంచనా కరెక్ట్ అయితే నిన్న పార్టీలో కూడా వాడే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుంటాడు. ఎలాగైనా సరే వాడిని నేను పట్టుకుంటాను. అలాగేనండి. తల్లిదండ్రులు లేని పిల్లలు కదా, వాళ్ళని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, వాళ్ళకి స్ట్రాంగ్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయండి. తల్లిదండ్రిగా మీ బాధ్యత మాత్రం మీరు నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. పర్లేదండి, మీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఉంటాను. బాబాయ్. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు సార్. ఎదుటి వాళ్ళ కోసం ఇంతగా ఆలోచించే మనసు ఎవ్వరికీ ఉండదు. ఇక నేను అయ్యో, కాఫీ తీసుకొస్తా. మేడం, నేను కాఫీ తాగను, టీ పట్టరండి. బాబాయ్కి మాత్రం షుగర్ లెస్ పట్టరండి. ఓకే. డిస్కషన్ చేసి వేడెక్కిపోయిన బుర్ర మాది, మీకు అర్థం కావట్లా. ఇంకేంటి బాబాయ్ సంగతులు? రేయ్, నువ్వు ఇంకోసారి అబద్ధం చెప్పావనుకో అన్నయ్యతో చెప్పేస్తాను. నేను కూడా చెప్తాను. ఆ అమ్మాయిల కోసం ఎదవేషాలు వేస్తున్నావు. నువ్వు మాత్రం ఏమన్నా సన్యాసి వేషాలు వేస్తున్నావా? అరే పెద్దోడా, నీకు కథ చెప్తాను విను. ఒక ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారనమాట. సిటీ చాలా చేంజ్ అయిపోయింది. డెవలప్మెంట్ అబ్బాయి, ఎప్పటికప్పుడు అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. అఫ్ కోర్స్, బట్ కొన్ని మారకుండా ఉంటేనే బాగుంటాయి. మార్పు సహజమే అంటారు కదా. నిజమే. అసలు మార్పు లేనిది ఏదైనా ఉంటుందంటావా? ఉంది. వాట్ ఈస్ దాట్? పగ, ప్రతీకారం. కమాన్ రాకేష్, అవి కూడా కొన్నిసార్లు మారిపోతాయి. ఎంత గొడవ పడినా ఏదో ఒక సిచ్యుయేషన్లో కలిసిపోతారు. నెవర్. కలిసిపోయినట్టు మారిపోయినట్టు నటిస్తారు. లోపలి పగ ఇన్నేళ్లైనా అలా రగులుతూనే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.